కేసీఆర్ గారు తెచ్చిండు. ఎస్ 4,17,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఏం చేసిండు కేసీఆర్? ఒక కాళేశ్వరం కట్టిండు. శాశ్వతంగా తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణను పంజాబ్ కంటే హర్యానా కంటే ముంగట నిలబెట్టిండు. వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసిండు భారతదేశంలో కేసీఆర్. 90% పాలమూరు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసి ఒక పంపు కూడా ఆన్ చేసి మీ చేతుల్లో పెట్టిండు. 17 నెలలైంది. ఆ మిగతా 10% కూడా పూర్తి చేయలేని అసమర్థుడివి నువ్వు. కేసీఆర్ గారు అప్పు చేసిండు, కానీ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిండు. దగ్గర 30,000 కోట్లతోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసిండు. నువ్వు కనీసం ఆ ప్రాజెక్టును నడపలేకపోతున్నావు. ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు. దేనికోసం చేసిండు? 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణ ఏదైతే విద్యుత్ లోటుతోని ఆగమాగమైతుండేనో ఆ విద్యుత్ లోటుతో ఆగమాగమైన తెలంగాణను ఇలా 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా కేసీఆర్ గారు మార్చిండు. కేసీఆర్ గారు అప్పు చేసిండు. రైతు బంధు అనే పథకం పెట్టి రైతుల ఖాతాల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 29,000 కోట్ల రైతుల అప్పు తీర్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి 60,000 కోట్ల వాళ్ళ భారాన్ని తాను తీసుకున్నాడు. ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్లు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. ఒక అఖండమైన సెక్రటేరియట్ కట్టిండు. శాశ్వతంగా తెలంగాణ ప్రజల ఆస్తి. ఒక అద్భుతమైన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. తెలంగాణ అమరులకు అమరజ్యోతి అద్భుతమైన ఒక స్తూపాన్ని నిర్మాణం చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 32 మెడికల్ కాలేజీలు పెట్టిండు. 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. ఊరూరికి రైతు వేదిక కట్టిండు. ఊరూరికి నర్సరీ పెట్టిండు. ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టిండు. వైకుంఠ ధామం కట్టిండు. ప్రకృతి వనం కట్టిండు. నువ్వు పీకింది ఏంది చెప్పు? కలెక్టరేట్లు కూడా కట్టిండు. 32 జిల్లాలు కట్టిండు. నువ్వేం చేసినావు? 1,70,000 కోట్ల. నేను చెప్పమంటే ఇంకో గంట చెప్తా కేసీఆర్ ఏం చేసిండు. మీరేం చేశారు? నువ్వు రోజు కూర్చొని అందాల పోటీలు రివ్యూ చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆరే కట్టిండు. నువ్వేం చేసినావు? ఈ 17 నెలల్లో ఒక్క రూపాయితో ఒక్క ఇటుక పెట్టి నువ్వు తెచ్చిన 1,70,000 కోట్ల అప్పుతోని ఒక్క మంచి పని ఏమైనా చేసినావా చెప్పు. అందుకే మేము అంటున్నాం. ఇంకా విచిత్రమైన మాట నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా. నేను చాలా పద్ధతిగా ఉంటున్నా. 18 గంటలు పని చేస్తున్నా. నన్ను కోసుక తింటరా అయింది. కోసుక తింటేందుకు ఏమైనా కోతాబరి మామిడికాయ అయింది నాకు అర్థం కాదు. నన్ను కోసుక తింటారా? అర్థం కాని విషయం విచిత్రమైందండి. 43 సార్లు వేయిండు. ఒక ముఖ్యమంత్రి అంటాడు తుత్తనే పోతాడా? గడ్డపారలేక పోడు కదా. ఆయన ఎంబడ 100 మాగదులు సిబ్బంది మన్ను మశానం ఆయన ఇంకా బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు మస్తు మంది పోతారు. 17 నెలల్లో 43 సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం తెచ్చిందైతే ఏం లేదు. పెట్టిన ఖర్చు ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి. 17 నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయితే గిరికెళ్ళి 100 కిలోమీటర్లు పోయితే కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతారు హెలికాప్టర్ని. చూస్తలేరా మీరు? కొట్టుకుంటారు. ఇంకా భువనగిరి పోతాను. ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లో పోతాను. వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారు. షేర్ ఆటో కంటే అధ్వానంగా వాడుతారు వాస్తవంగా అయితే. హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోమంటుండే ఒక్కొక్క మంత్రి. ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి. నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా? అరే ప్రైవేట్ ఫ్లైట్లు జల్సాలు 7 విదేశీ యాత్రలు మీ మంత్రుల హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల చేయి. శ్వేతపత్రం విడుదల చేయి. అందుకే అంటున్నాం అక్కసు వెళ్ళగక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద. వాస్తవం ఏంది? ఉద్యోగుల వల్ల దివాలా తీసిందని చెప్పి ఇలా నువ్వు దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నావు. కష్టపడుతున్న ఉద్యోగస్తులను అవమానించే ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు అంటున్నావు. నువ్వే కదా చెప్పింది. డిఏలు ఇస్తా అని చెప్పింది నువ్వు. పిఆర్సీ వేస్తా అని చెప్పింది నువ్వు. కానీ ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది నువ్వు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టంతో ప్రజల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని వస్తే ఆదాయమేమో నీ ఖాతాలు వేసుకుంటావు. ఢిల్లీకి మూటలు పంపుతావు. కానీ ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో చులకన చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో చాలా చాలా దారుణం ఇది. ఉద్యోగ సంఘాలు కూడా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. నువ్వే కదా చెప్పింది. ఆశాలకు 18,000 రూపాయలు జీతం పెంచుతా అని చెప్పింది ఎవడు? నువ్వు కాదా? అంగన్వాడీలో జీతం పెంచుతా అని చెప్పింది ఎవడు? నువ్వు కాదా? అదే ఆశా సోదరిమణులు మా ఆడబిడ్డలు వచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేస్తే చీరలు చింపి కొడతారు. చీరలు గుంజుకుంటా చింపుకుంటా దుశ్శాసన పర్వాన్ని సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటాడా? అందుకే అంటున్నా ముఖ్యమంత్రి గారు, ఉద్యోగులు జీతాలు అడగొద్దు, ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే అడగొద్దు, ఆశాలు జీతం పెంచమని మీరు ఇచ్చిన మాట యాద్ చేయొద్దు, ప్రజలు
మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అడగద్దు, 420 హామీలు అడగద్దు. నువ్వే అన్నావు కదా ఆనాడు, కేసీఆర్ లీటర్కు 30 రూపాయలు వేసుకపోతుండు పెట్రోల్ డీజిల్ లాంటివి. ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న 200 రూపాయలు చేస్తారట పెట్రోల్. విన్నారో లేదో మరి మీరు, 200 చేస్తారట ఇప్పుడు. అందుకే నేను అంటున్నా, ధరలు పెంచుడు కాదు, బుర్ర పెంచుకో, సంపద పెంచి ఆలోచన చెయ్యి, అంతేగాని అడ్డమైన మాటలు కాదు. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గే విధంగా ప్రవర్తించే సంస్కారం ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి. ప్రతిపక్ష నాయకుడిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని ఆయన సావు నిరంతరం కోరుకుంటావు. నువ్వు ముఖ్యమంత్రివా? ఇంతకంటే హీనమైన మనిషి ఉంటాడు ఇంకోడు? ఎన్నిసార్లు అన్నావు ఇప్పటికీ? ఆ పెద్ద మనిషిని పట్టుకొని, 71 ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నీకు సిగ్గు సంస్కారం ఏమైనా ఉందా? ఇలా ఉద్యోగుల మీద పడ్డావు. ఏ ఉద్యోగులైతే అదే కేసీఆర్ ఎంబడి నడిచినరో ఆ ఉద్యోగులను, ఆ ఉపాధ్యాయులను చిన్నగా చేసి చూపెట్టే దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో, అందుకే నేను అడుగుతా ఉన్నా, నీ కోసం, నీ పార్టీ కోసం, నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు. నాకైతే ఏమనిపిస్తుందంటే చివరిగా ఈ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన చూస్తుంటే ఆ పాట పెట్టిండు ఎలక్షన్లప్పుడు, ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న అని. నిజంగానే తెస్తాడు ఆనాటి రోజులు. ఆనాటి రోజులు అంటే ఇక రేపో మాపో ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మా పరిస్థితి అసలే బాగలేదు, కాబట్టి ఇక పెండింగ్ డిఏలు కాదు, రిటైర్మెంట్ బెనిఫిట్లు కొత్తవి కాదు, పిఆర్సీ కాదు, మీకు 73% కేసీఆర్ ఏదైతే జీతం పెంచిండో అది వాపస్ ఇయ్యండి, జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనుకకు, వాపస్ ఇవ్వండి, మళ్ళీ పాత రోజులకు పోదాం, ఆనాటి రోజులకు పోదాం, 2014 నాటి రోజులకని గ్యారంటీ అంటాడు. 2000 పెన్షన్ ఏదైతే ముసలిలో కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు, ఆనాటి రోజులకు పోదాం, 200 పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపస్ తీసుకుంటాడు. అట్లాగే ఇదివరకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్లు వాపస్ ఇవ్వండి, బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఏమంటాడు, ఇక ప్రభుత్వం నడపాలంటే నాతో అయితలేదు, ఇక చందాలు వేసుకుని నడపాలి, తలా ఇంత చందా ఇయ్యండి, ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం, ఇక లేకపోతే అది కూడా నాతో అయితలేదు అని చెప్పి ఎత్తేస్తాడు. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు, మొదటి రోజే చెప్పిండు, చిన్న వయసులో అవకాశం వచ్చింది, మంచిగా నడుపు. పరిపాలన అంటే బజారు భాష మాట్లాడినంత ఈజీ కాదు. ప్రభుత్వాన్ని నడపడం, ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజారు భాష మాట్లాడి, లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు.